పరలోక రాజ్యము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యలను పోలి ఉన్నది. మరి చదవయా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యలను పోలి ఉన్నది. వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి కలవారు. 5 కన్యలు బుద్ధి లేనివారంట, 5 బుద్ధి కలిగిన వారు. అయితే 5 బుద్ధి కలిగి ఉన్నారు. చదువయా. మూడవ వచనం చదువు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలు కూడా సిద్ధిలలో నూనె పోసుకొని తీసుకొని పోయిరి. అయితే పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి బుద్ధి కలిగిన వారు 5 కన్యలు నూనె తీసుకొని పోయారు. బుద్ధి లేని వారు మాత్రము నూనెను తీసుకొని పోలేదన్నమాట. చదువయ్యా. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నది గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యండని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండని చెప్పిరి. అయితే ఈ బుద్ధి లేని వారు వెళుతూ కూడా ఆ నూనె తీసుకొని పోలేదు. బుద్ధి కలిగిన వారు 5 కన్యలు ఆ నూనెను తీసుకొని పోయారు. పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి 5 ఆ నూనెను తీసుకొని పోయారు. అయితే పెళ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడు. పెళ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చేసరికి ఏం చేశారు? కునికి నిద్రపోయారు. నిద్రపోయారు. అప్పుడు కేక వినపడింది. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయారు. అయితే పెళ్లి కుమారుడితో పాటు 5 కన్యకలు చిత్తపాటు కలిగిన వారు, నూనె తీసుకుని పోయిన వారు పెళ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్ళిపోయారు. కానీ ఈ బుద్ధి లేని వారు ఆ నూనె కొనటకు వెళ్ళారు అన్నమాట. వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కుమారుడు వచ్చేసరికి తలుపు వేయబడింది. అయితే అంతటా తలుపు వేయబడెను.
ఆ తర్వాత ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా 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 మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని నేను ఎరగనని నేను ఎరగను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ఎరగను, ఈ మాట మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఎందుకు? వారు నూనె తీసుకొని వెళ్ళలేదు. బుద్ధి కలిగిన వారు నూనె తీసుకొని ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు, చిత్తపాటు కలిగి ఉన్నారు కనుక పెళ్లి కుమారుడు వచ్చేసరికి వాళ్ళు చిత్తపాటు కలిగి ఉన్నారు, మెలుగుగా ఉన్నారు, చురుకుగా ఉన్నారు. అందు నిమిత్తమై ఏం చేశారు? ఆయనతో పాటు వెళ్ళారు, పెళ్లి విందుకి వెళ్ళారు. వీళ్ళు నూనె కోసం వెళ్ళారు, కొనుక్కొనటానికి వెళ్ళారు. వచ్చేసరికి తలుపు వేయబడింది. అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు ఎవరైనా సరే సిద్ధపాటు కలిగి బాప్తిసం తీసుకొని ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు యొక్క క్రమాలలో సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట. అది సిద్ధపాటు నీలో లేకపోతే ఆ నూనెను నువ్వు తీసుకొని పోనట్టే, నీలో వాక్యము లేనట్టు. నువ్వు ప్రతి ఆదివారము దేవుని సన్నిధి పోగొట్టుకోకుండా దేవుని సన్నిధికి వచ్చావనుకో, నీలో నూనె ఉన్నట్టు, నీలో వాక్యము ఉన్నట్టు, నీ హృదయంలో భయభక్తులు కలిగి దేవుని భయం కలిగి జీవిస్తున్నట్టు దేవుళ్ళు జీవిస్తున్నావు. అందుకని జీవము గల దేవుడు ఏం చేస్తాడు? ఆయన పెళ్లి విందుకి తీసుకుపోయాడు అన్నమాట. ఈ బుద్ధి లేని వారు తలుపు వేయబడింది, అక్కడే ఆగిపోయారు. అంటే ఏమైంది వాళ్ళ పని? వాళ్ళ స్థితి ఎలా ఉన్నది? వాళ్ళకి పరలోక రాజ్యము దొరకలేదు. తలుపు వేయబట్టమంటే 5 ఎత్తబడ్డారు, ఆయనతో పాటు పెళ్లి విందుకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళినట్టు. తలుపు వేయబడ్డప్పుడు వాళ్ళు ఆగిపోయారు. నేను మీతో నిశ్చయంగా చెబుతున్నాను, మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎరగను అన్నాడు. చూసారా? అన్నప్పుడు తలుపు వేయబడింది, వాళ్ళు ఇక్కడే మిగిలిపోయారు, ఆగిపోయిన వారు వాళ్ళు సిద్ధపాటు కలగలేదు కాబట్టి, వాళ్ళ వాక్యం లేదు కాబట్టి వారికి ఏమైంది? అగ్ని గుండానికి పోవటానికి, ఆ నరకానికి పోవటానికి వాళ్ళకి అలాగా చెప్పిన మాట యేసుక్రీస్తు వారు, అలాగే దేవుడు చెప్పిన మాట అన్నమాట. అయితే దేవుని సన్నిధికి వచ్చి ఆ మాటలు జాగ్రత్తగా వినేవారు, క్రమం కాకుండా ఆదివారం చర్చికి వచ్చేవారు, భయభక్తులు కలిగేవారు, మరి ఇంకా అనుకూల సమయంలో వచ్చేవారు, లేటుగా కాకుండా. వాళ్ళలో భయభక్తులు ఉన్నట్టు, వారి హృదయంతో వాక్యము ఉన్నట్టు ఎంత ఆసక్తి పడుతారు. పాట పాడాలని, ప్రార్థన చేయాలని, దేవుని పట్ల త్వరగా సిద్ధపాటు కలిగి ఇంటి దగ్గర వారి గృహాల నుంచి ఇంటికి చర్చికి వచ్చేవారిగా ఉంటారు. వారిని చూసి ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. మిగతా 5 కన్యలు కూడా వారు ముందుగా వెళ్తున్నారే చర్చికి, స్టార్టింగ్ ఫస్ట్ కాంచే ఉన్నారు, దేవుని సన్నిధిలో చాలా ఆసక్తిగా వెళ్తున్నారు. అంటే ముందుగానే పోతే ఒక సమయం దొరికిద్దేమో ప్రార్థించడానికి, పాట పాడుకోవడానికి, దైవసేవకులు సమయాన్ని ఇస్తారేమో అని ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, అయితే ఆ ముందు పోయే 5 కన్యకలు ఉన్నారే, వారిని చూసి 5 నేర్చుకోలేకపోయారు. నేర్చుకోకపోయాలకి ఏమైంది? నిర్లక్ష్యంగా ఉన్నారు. వారు నిర్లక్ష్యంగా ఉండడానికే తలుపు వేయబడింది. తలుపు వేయబడడానికి మనం ఎవరు కూడా ఏమీ చేయలేము. అందుకని దేవుని రాకడ సమీపించి ఉన్నది కదా. అందుకని ఈ వాక్యం మన కోసం. ఆయన వచ్చేసరికి మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన చెప్పిన వాక్యం, ఆయన చెప్పిన కట్టడలు ఉన్నాయి, వాటి ప్రకారం నడుచుకోవాలి. పరిశుద్ధ లేఖనాల ప్రకారం నడుచుకోవాలన్నమాట. ఆ రీతిగా నడుచుకోలేనప్పుడు, నిర్లక్ష్యం కలిగి ఉన్నప్పుడు, మనుషులు బద్దకించినప్పుడు, సమయాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఆదివారం పోగొట్టుకున్నప్పుడు, శనివారం పోగొట్టుకున్నప్పుడు, దేవుని ప్రార్థన చేయి వేయనప్పుడు, నీలో సిద్ధపాటు లేదనుకో, ఏమైందంటే ఆ తలుపు వేయబడింది. పెళ్లి కుమారుడితో పాటు 5 కన్యలు మాత్రమే ఎత్తపడతారు. మిగతా 5 వెళ్ళలేకపోయారు. చూసారా? 10 మంది కన్యలు ఉన్నారు, ఉంటూ 10 మంది ఉన్నారు, కానీ కొంతమంది. అయితే ఈ కాలంలో కూడా అందరూ చర్చిలకు వెళ్తూ ఉంటాం, మనం అందరూ చాలా మంది వెళుతూ ఉంటారు. కానీ అలవాటు చొప్పున పాస్టర్ గారు ఏమంటారని
విశ్వాసం అనుకుంటారని, వస్తావతో మానుకుంటుంది అనుకుంటారని. అంటే అలవాటు చొప్పున ఈ మనుషులు ఆకర్షించే దానికోసం రావడమే కానీ దేవుని భయం ఉండాలి. దేవుని భయం కనిపెట్టుకొని దేవుని సన్నిధికి రావాలన్నమాట. మనుషుల కోసం రావాల్సిన అవసరం ఏమీ లేదు. మనుషులు ఏం చేస్తారు? మనుషులు ఏముంటుంది? ఆయన చేసిన మనుషులు మనం, దేవుడు చేసిన మనుషులు మనం కాబట్టి దేవుని కోసమే మనం పరిగెత్తాలన్నమాట. అలా జీవించాలి మన జీవితాలు ఏ పాటి అంతే కదా. ఈ లోకం ఏముంది? ఇది ఒక అద్దె గృహాలు. ఇక్కడ ఉండే అంతా కూడా మనము ఒక అద్దెలలో ఉండే అటువంటి వారివి. కానీ నిత్యము పరలోక రాజ్యం ఉండాలంటే మనలో వాక్యం ఉండాలి, మన దీంట్లో వెలిగించబడాలి. అవి మినుకుమని అనకూడదు. అవి మినుకు అన్నాయనుకో అది నులియచ్చని జీవితంతో ఉన్నట్టు మనిషి. ఏ విశ్వాసైనా సరే మినుకు అనకూడదు. ఆ ఒత్తి, ఆ దీపము అది మనసు పూర్తిగా ఎలగాలి, సంపూర్ణంగా వెలగాలి. దానికి చాలినంత నూనె కావాలి. నేను ఎప్పుడైనా సరిపోయినంత వాక్యం వింటున్నావో, సరిపోయినంత ప్రార్థన చేస్తున్నావో, అప్పుడు నీ దీపము, నీ హృదయము వెలిగించబడుచున్నది. నీ వాక్యమైనా, నీ ప్రార్థనైనా, నీ పాటైనా దేవుడు వింటాడు. అందుకని నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును. నీతిమంతుల ప్రార్థన అంట యెహోవా ఆలకిస్తాడు. నీతిమంతులు అంటే ఎవరు అనుకోవాలంటే మనము 5 కన్యలు ఎలా ఉన్నారు? ఆ కన్యలాగా చిత్తపాటు కలిగారు వాళ్ళు. చూసారా? వాళ్ళు చాలా చిత్తపాటు కలిగి ఉన్నారు. అర్ధరాత్రి మరి పెళ్లి కుమారుడు వచ్చినా మేలుకొని ఉన్నారు. ఆ కాక విన్నారు. వాళ్ళు చిత్తపాటు కలిగి ఎత్తబడే గుంపులో ఉన్నారు. ఆయనతో పాటు పెళ్లి విందుకి వెళ్ళారు, పరలోక రాజ్యానికి వెళ్ళారు అన్నమాట. వీళ్ళు మాత్రం ఇక్కడే మిగిలిపోయారు. అయితే 10 మందిలో ఏ రీతిగా ఈ యొక్క 5 ఆగిపోయారు. రేపు ఆ రాకడ, దేవుని రాకడ వచ్చినప్పుడు కూడా అందరూ చర్చిలకు పోయారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా అందరూ వెళతారని గ్యారంటీ లేదు. దానికి గ్యారంటీ ఏంటంటే దేవుని సన్నిధిలో క్రమంగా గడుపుకోవాలి, ఆలస్యంగా రాకూడదు. పాస్టర్ గారు ప్రారంభం చేసేటప్పుడు కల్లా అందరూ వచ్చి ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చి ఉండాలి. ఆ మాటలు చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. పాట పాడేవారు పాట పాడుకోవచ్చు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ఈ రీతిగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎంతో విశ్వాసంగా ఉండాలి, విశ్వాసంగా నడవాలి. అందుకనే ఆదివారాలు పోగొట్టుకున్నావా, శనివారం పోగొట్టుకున్నావా, దేవుని పాత్రలో చేయి వేయకుండా, ఆయన శరీరం ఇరవకుండా, ఆయన రక్తాన్ని త్రాగకుండా, నీ ఇష్టం వచ్చినప్పుడు ఈసారి వారం పోదాంలే, ఈసారి నెలలో తీసుకుందాంలే అని నువ్వు అనుకున్నావు అనుకో, అది నీ విశ్వాసం లేనట్టు, అది నీతి గల ప్రార్థన కాదని దేవుడు చెబుతున్నాడు. అందుకనే నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును. ఆ రీతిగా 5 కన్యలు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగా నడుచుకోవాలి. మనందరం కూడా వాళ్ళు చూసి నేర్చుకోవాలి, 5 చూసి నేర్చుకోవాలి. మిగతా మరి 5 తలుపు వేయబడింది, పెళ్లి విందుకు పోలేకపోయారు, వారిని చూసి మనం ఏం చేయాలి? మన పరిస్థితులు అలాగే ఉంటాయి. తలుపు వేయబడింది, పెళ్లి విందుకు పోలేము, పరలోక రాజ్యానికి పోలేము, చేరుకోలేము, నిత్య నరకంలోకి పోవాల్సి వచ్చింది. అని చిత్తపాటు కలిగి మనందరం కూడా జీవించాలి. దేవునిలో ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి. కాకపోతే కొంతమంది అంటారు దేవునిలో ఉండాలంటే సామాన్యమైన పని కాదు అని అనుకుంటూ ఎదురుపోతే కొంతమంది బాప్తీసాలు కూడా తీసుకోకుండా ఇంకా సమయం ఉందిలే, మోచాల ఖచ్చితంగా ఉండాలని అని అనుకుంటూ ఉంటారు. కానీ యవన కాలంలో కాడి మోసేవారికంట బహు సులువుగా ఉంటుందంట. తీరిక ఏముంది? మన అలవాట్లన్నీ తీసివేసుకున్నాం అనుకో, అది పెద్ద ఇదేమి కాదు, పెద్ద సమీక్షేమీ కాదు. మనకు కావలసిన దేవుడికి ఏ ఇష్టం ఆ రీతిగా మనం నడుచుకోవాలి. ఆయనకి కాని ఇష్టం లేని వాటిని వదిలివేయటమే. అందుకనే యవన కాలంలో కాడి మోసేవారు చాలా సులువుగా ఉంటుంది. అది అంటే అది వదిలిపెట్టడం అది పెద్ద పనితనమే కాదు, డబ్బులు పెట్టేది కాదు, పెట్టుబడి పెట్టేది కాదు. కానీ వాటిని వదులుకోవటమే. వాటిని వదులుకొని దేవుని మార్గంలో చక్కగా నడుచుకుంటే మనము 5 కన్యలలాగా పెళ్లి విందుకు చేరుకుంటాం అన్నమాట. అది ఆ రీతిగా మనం నడుచుకోవాలి. ఆ నిరీక్షణ మనలో ఉండాలన్నమాట. మరి యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.